హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. రోజు ఒకే రకమైన స్వీట్ చేసి బోర్ కొడుతుందా? అయితే ఈరోజు దొడ్డు రవ్వతో చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే కొత్త స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే కొన్నిపాటి పదార్థాలతోనే ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండే ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు 1/2 కప్పు పుట్నాలు తీసుకుంటున్నాను. ఇందులోకి కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఏ కప్పుతో దొడ్డు రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతో చక్కెర 1 కప్ తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా కావాలి. ఎక్కడ పలుకుల్లాగా ఉండకూడదు. కొబ్బరి ముక్కలు కూడా ఇలా మెత్తగా చేసి ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి, 1 నిమిషం పాటు. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు పిడికెడు మకానా వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రంగు మారే వరకు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, అది వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ని ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా రుచిగా వస్తుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 3 కప్పులు లేక 4 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే 3 కప్పులే తీసుకున్నాను, కొంచెం పొడి పొడిగా కావాలని. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. అంత ఈజీ అండి ఈ స్వీట్ చేయడానికి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ చేసేటప్పుడు స్టవ్ పెద్దగా పెట్టకండి, మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. స్టవ్ చిన్నగా పెట్టేసి చేసుకోండి. అప్పుడే చాలా మంచిగా కుక్ అవుతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తక్కువ నెయ్యితో చేసుకునే స్వీట్ అండి. తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అంతేనండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో వస్తాను. బాయ్.